నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. మాజీ కేంద్ర మంత్రి కాంగ్రెస్ నేత బలరాం నాయక్ పినపాక నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు బలరాం నాయక్ కు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బలరాం నాయక్ మాట్లాడుతూ తాను కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, మోడల్ స్కూల్, రైలు సౌకర్యం, జాతీయ రహదారులు మంజూరు చేయించానని అన్నారు. మహబూబాబాద్ పార్లమెంటు అభ్యర్థిగా తాను పోటీ చేస్తున్నానని, తనకు మద్దతుగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొంగులేటి, తుమ్మల, మల్లు, భట్టి విక్రమార్క, అగ్రనేత సోనియా గాంధీ ఆశీస్సులు ఉన్నాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ గతంలో చేసిన పనులే ఉన్నాయి తప్ప టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ చేసిందేమి లేదు. వాళ్ళు ఎన్ని వాగ్దానాలు చేసినా అవన్నీ కూడా ఫెయిల్ అయిపోయినాయి. దాదాపుగా డబుల్ బెడ్రూమ్ కానీ, ఎల్కేజీ టు పీజీ కానీ, కేసీఆర్ గారు ఏమేం చేశారో మొత్తం కూడా ఫెయిల్యూర్ అయింది తెలంగాణలో 10 రాష్ట్రంలో 10 సంవత్సరాల్లో. దాని తర్వాత ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రానికి అప్పుల పాలు చేసి, అప్పుల పాలు చేయకుండా రకరకాలుగా ఇబ్బందులు పెడుతూ 10 సంవత్సరాలు కొనసాగించారు. ఆ తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ గారు. 60 సంవత్సరాల ఆకాంక్షను తీసుకొని సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే ఆ తెలంగాణను తుంగల దొక్కినట్టు చేశాడు. కాబట్టి ఇవాళ పబ్లిక్ తెలుసుకొని, ప్రజలు అన్ని మూలాల ఎస్టీ, ఎస్సీ, బడుగు, బలహీన వర్గాలు అన్నీ తెలుసుకొని ఇలా విజయానికి నాంది కట్టడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారు, గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు 6 స్కీములు ఇంప్లిమెంట్ చేశారు. సోనియా గాంధీ వచ్చి డిక్లేర్ చేసింది. అదే సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తానంటే తెలంగాణ ఇచ్చింది. 6 డిక్లరేషన్ రోజు కూడా అందరూ రాష్ట్రాల నుంచి వచ్చిన పిసిసి ప్రెసిడెంట్లు, ముఖ్యమంత్రులు ఇండియాలో ఎక్కడి జరగని విధంగా ఆ 6 డిక్లరేషన్ చేశారు. అందులో 2 ఆల్రెడీ కొనసాగుతున్నాయి. అతి త్వరలో కూడా అది కూడా చేస్తారు. ఎందుకంటే అప్పుల పాలు చేసిన బీఆర్ఎస్ పార్టీని మీద మనం మోయడం జరుగుతుంది. కాబట్టి రాబోయే కాలంలో 1-2 మంత్స్లో ఎలక్షన్స్ వస్తున్నాయి పార్లమెంటు. ఆ పార్లమెంట్ ఎలక్షన్లో 17కు 17 సీట్లు గెలిపిస్తారని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద నాకు నమ్మకం, విశ్వాసం ఉంది. ఎందుకంటే ఆ నమ్మకం, విశ్వాసం ప్రజల మీద మాకుంది కాబట్టి తప్పకుండా 17 సీట్లు గెలుస్తాం, విజయం సాధిస్తాం. అందులో ఆ గతంలో కూడా నేను ఇక్కడ మంత్రిగా ఉన్నప్పుడు, ఎంపీగా ఉన్నప్పుడు భద్రాచలం బ్రిడ్జి అయితేంది, వెంకటాపూర్ బ్రిడ్జి అయితేంది, ఇవన్నీ కూడా నేనే చేశాను. ట్రైన్స్ కూడా మీకు మణుగూరులో నేను సౌకర్యం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి. నేను కూడా అందులో పనిచేస్తూ మీ భాగ్యస్వామిగా మీతోని ప్రజలలో ఉంటూ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్న ఎల్డబ్ల్యూ స్కీమ్లో ఈ డెవలప్మెంట్ అంతా చేశాం. భద్రాచలం కానీ, పినుపాక కానీ అన్నీ కూడా రాత్రి కూడా నేను నైట్ హాల్ట్ చేయడం జరిగింది. గుండాల ప్రాంతంలో అడవిలో పోయి అక్కడ కూడా వాళ్ళ బాగోగులు, ఆ రోజుల్లో ఇల్లందు టు గుండాల రోడ్డు, గుండాల టు పసరా రోడ్లు, చుట్టుపక్కల రోడ్లన్నీ కూడా నేను చేశాను. కాబట్టి నేను ఈ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నాను. గౌరవనీయుల ముఖ్యమంత్రి కానీ, సోనియా గాంధీ గారు కానీ వాళ్ళందరికీ కూడా నా మీద విశ్వాసం ఉంది, చేస్తున్నారు. అలాగనే ఖమ్మం జిల్లాలో ఉన్న పెద్దలందరూ కూడా భట్టి విక్రమార్క గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, శ్రీనివాస్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా మనకు తప్పకుండా వాళ్ళ ఆశీస్సులు నా మీద ఉన్నాయి. నువ్వు గో హెడ్, నువ్వు వెళ్ళిపోమని అన్నారు. కాబట్టి అందరం కూడా ఇక్కడ ఉన్న పినపాలలో ఉన్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారు, అలాగనే జిల్లా ప్రెసిడెంట్ గారు, పక్కనున్న అందరూ కూడా భద్రాచలంలో ఉన్న వాళ్ళందరూ కూడా సీనియర్ నాయకులు అందరూ కూడా నాకు చెప్పడం జరిగింది. అలాగనే అందరూ కూడా మన ఇంకా వేరే కాంగ్రెస్ పార్టీల ఈ నియోజకవర్గంలో గెలిచిన అందరి ఆశీస్సులు కూడా నా మీద ఉన్నాయి. నేను తప్పకుండా సీఎం గారు అలాగనే సోనియా గాంధీ గారు హామీ ఇచ్చారు, నేను పోటీ చేస్తున్నాను.